ఆడవారికి ఎప్పుడు రెస్ట్ ఉంటుంది తెలుసు చెప్పండి. ఏం లేదు, పెరిగి స్కూల్కి వెళ్తామా, స్కూల్ అయిపోయింది, స్కూల్ అయిపోయినాక పెళ్ళి చేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పిల్లల్ని పెంచాలి, ఆ పిల్లల్ని చదివించేసరికి నా పిల్లలు ఎప్పుడు పెద్దగా అవుతారో, నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారో అన్న ఆశ ఒకటి ఉంటుంది. అట్లా వాళ్ళు పెద్దగా అయిపోతారు అటో ఇటో, మనకేం హెల్ప్ చేయరు. వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చెయ్యరు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, మళ్ళీ దానికి ఇంత బాధపడాలి. ఇటు డబ్బులు సంపాదించాలి, అటు పెళ్ళిళ్ళు అవి చేయాలి. మళ్ళీ వాళ్ళ జాబ్లని, వాళ్ళు సెటిల్ అయితే సంతోషం, సెటిల్ కాకపోతే అదొక బాధ. వాళ్ళ పెళ్ళిళ్ళు అవి, వాళ్ళకి అత్తగారు మంచిగా దొరికినా హ్యాపీ. మళ్ళీ జర మా కొడుకుకి కానీ కూతురుకి కానీ మంచోళ్ళు దొరికితే సంతోషం, మంచోళ్ళు దొరకకపోతే మళ్ళీ అదొక బాధ. అటు అయిపోతుందా, అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పెళ్ళి అటో ఇటో, మళ్ళీ వాళ్ళకి మంచో చెడో వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు కావాలి. వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయా, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళకి చేయాలి. వాళ్ళ పెళ్ళిళ్ళకి చేసినాక మళ్ళీ వాళ్ళ పిల్లలకి చేయాలి. వాళ్ళ పిల్లలకి చేసిన తర్వాత అదృష్టం మంచిగా ఉండి, మన అదృష్టం మంచిగా ఉండి, వాళ్ళ అదృష్టం మంచిగా ఉండి బతికితిమా, వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యి, వాళ్ళ చదువులు అయ్యి, వాళ్ళ పెళ్ళిళ్ళ వరకు బతికితిమా, అంతదాకా బతికేంత అదృష్టాలు అయితే ఈ మధ్యకాలంలో ఎవరికేం లేవు. కానీ ఏమో చెప్పలేము, అదృష్టం. ఒకవేళ అదృష్టం మంచిగా ఉండి బతికితిమా, మళ్ళీ వాళ్ళ పిల్లలకి చేయాలి. ఇక మనకు ఆడవారికి ఎప్పుడు రెస్ట్ ఉంటుంది చెప్పండి? అది ఎప్పుడు రెస్ట్ ఉండదు, ఒకటేసారికి రెస్ట్ అంతే. ఇక మనం జాబ్ చేసుకుంది నయం, గవ్వామ్దాన్ని అయ్యే గడియ పురుసత్నయ్యే. జాబ్కి పోతే నన్ను 4 పైసలు వస్తాయి. కానీ మాత్రం ఆడవారికి ఎప్పుడు రెస్ట్ ఉండదండి. ఏదో ఒక టెన్షను, ఏదో ఒక పికరు. ఇంకా మగవారిని ఏమనిపిస్తుంది, వాళ్ళకు కూడా ఉంటాయి కానీ ఇంత కనీసం వాళ్ళు ఇంత మనంత టెన్షన్ పడరు. వాళ్ళు ఏదో జాబ్కి పోయినామా వచ్చినామా, ఇక వాళ్ళ జాబ్ మట్టుకే వాళ్ళ టెన్షన్ ఉంటుంది. కానీ ఇంట్లోకి ఇవన్నీ చూసుకోవాలి, చేయాలి, పిల్లలకు చేయాలి, పిల్లలకు చేయాలి, వాళ్ళ పిల్లలకి చేయాలన్న అంత టెన్షన్ ఉండదు వాళ్ళకి. ఎటు వచ్చి మనకే ఆడవారికే ఈ కష్టాలన్నీ. అందుకే ఈ కష్టాలన్నీ అసలు చెప్తున్నా కదా, ఎప్పుడు కష్టాలు పోతాయంటే ఆడవారికి ఎప్పుడు కూడా సుఖం ఉండదు. ఏదో ఒక టెన్షను, ఏదో ఒక మళ్ళీ ఏ సమస్య రాని మన దాకానే వస్తుంది ఫస్ట్. మళ్ళీ అవి పరిష్కారం మనమే చేయాలి. ఎందుకంటే ఎవరిని ఏమంటే ఏం మాట, ఇప్పుడు అదే వాళ్ళు అంటారు ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో అంటారు, పడ అయిపోతుంది, పక్కకు జరుగుతారు. మనకు అట్లా కాదు, మళ్ళీ అది మన దాకా వస్తుంది ఆ సమస్య. వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా పరిష్కరించాలి, అది దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఆ సమస్యను మళ్ళీ ఎట్లా ఇది చేయాలి అన్న ఆలోచన, మళ్ళీ ఆ సమస్య వేరు. ఏంటిది మొత్తం జీవితం మొత్తం సమస్యనేనా? ఏమోనండి, నాకైతే తలకాయ నొప్పి లేస్తుంది. నాకే కాదు, చాలామంది ఆడవాళ్ళని చూస్తున్నా కదా. అట్లీస్ట్ సరే, నాకు ఇన్నేళ్ళ కన్నానే సరే, నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డా, ఇప్పుడు కూడా కష్టపడుతున్నా. సరే, నా జీవితం సగం జీవితం పోయింది, అయిపోయింది. ఇప్పుడున్న పిల్లలకైతే ఇప్పుడే కదా, వాళ్ళ పిల్లలు ఎంత చిన్న పిల్లలు, వాళ్ళ సమస్యలను చూస్తుంటే సో ఒక రకంగా మేమే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఇన్ని కష్టాలకైనా సరే తట్టుకొని మేము చేయగలిగినాము, ఆ పిల్లల్ని పెంచగలిగినామని అనిపిస్తుంది. కానీ ఇప్పటి పిల్లల్ని చూస్తే ఆ ఓపిక ఉండలేదు వాళ్ళకి. కానీ వాళ్ళు మాకన్నా ఎక్కువ సమస్యలు, ఒక్క రకంగా కాదు వాళ్ళే. అందుకే అసలు ఆడ జన్మనే ఇది అనిపిస్తుంది నాకైతే. అసలు ఇప్పటి వాళ్ళని చూస్తే అయితే పాపం అనిపిస్తుంది నాకు, నిజంగా చెప్తుంది. కాబట్టి వెనకటి వాళ్ళు నయం, ధైర్యంగా బతికిర్రు. మాకన్నా పెద్దవాళ్ళు ధైర్యంగా బతికిర్రు. అట్లీస్ట్ నా ఏజ్లో ఉన్న వాళ్ళం మేము ధైర్యంగా బతకగలుగుతున్నాము. కానీ ఇప్పుడున్న పిల్లల్ని చూస్తే మేము టీవీలలో అల్లి చూస్తుంటాం కదా, టీవీలలో ఎందుకు, రియల్ లైఫ్లో కూడా కనిపిస్తూనే ఉంటాయి చుట్టుపక్కల ఆడ ఈడ. కానీ బాధ అనిపిస్తుంది అది.
కానీ సరే, కానీ బాధపడొద్దు, ధైర్యంగా బ్రతకడం నేర్చుకోండి. సరేనా? ఓకే.